ఎలా ఉంది బిర్యానీ? హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మళ్ళీ అయితే ఈరోజు అయితే మీ ముందుకైతే మంచి వీడియో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. వీడియో అయితే మీరైతే ఆల్రెడీ తమిళ అయితే చూసారు. మామిడి తోటలో బిర్యానీ అయితే చేసామని. బిర్యానీ ఎలా చేసాము అనేది అయితే వీడియోలో బాగా క్లారిటీగా ఉంది ఫ్రెండ్స్. బిర్యానీలో ఏమేమి వేయాలనేది ప్రతిదీ అయితే ఉంది. కానీ బిర్యానీ ప్రాసెస్కు ముందు కొంచెం అయితే ఆ బిర్యానీ చేసే ముందుకైతే మేమేమేమి పనులు చేసామంటే కొంచెం ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్. అది కొంచెం ఉంది. ఆ కొంచెం చూడండి. ఆ కొంచెం చూసిన తర్వాత అయితే బిర్యానీ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని చూడండి. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కామెడీగా అయితే సరదాగా అయితే ఈ వీడియో అయితే అయిపోయింది. ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ బటన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. బట్ ఇంకో విషయం ఏంటంటే వీడియో చివరిదాకా చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎటువంటి వీడియోస్ చేయమంటారు అనేది కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం అయితే నేను ఎదురు చూస్తూ ఉంటాను. వీడియోకి అయితే ఒక లైక్ చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. హలో హాయ్ ఫ్రెండ్స్, మామూలు అయితే అందరూ టీ పెట్టించింది, టీ తాగుతున్నారు. మధ్యలో బ్రేక్ అనమాట ఇది. పని చేసే వాళ్ళకి యూట్యూబర్ అయితే టీ 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 అని అరిసి అరిసి టీ తాగుతున్నాడు. అమ్ములు కూడా టీ అయితే తెచ్చుకుంటుంది. ఫ్రెండ్స్, బిర్యానీలో కావాల్సినవి కూడా అమ్ములు అయితే కట్ చేస్తుంది. ఏమేమి కట్ చేస్తుంది అనేది కూడా వెళ్ళి చూద్దాం. ప్రస్తుతానికైతే పచ్చిమిర్చి అయితే కోసుకుంటుంది. పచ్చిమిర్చి కోసేసిన తర్వాత అయితే టమాటా కూడా కోస్తుంది. ఫ్రెండ్స్, మా అన్న కూడా అయితే ఊళ్ళోకి వెళ్ళి అయితే నీళ్ళు కూడా తెచ్చేసాడు. చూస్తున్నారు కదా, నీళ్ళ క్యాన్లు కూడా అయితే వచ్చేసినాయి. ఏమమ్మలో అయిపోయిందంతా కటింగ్ కాలంగా విష్ణుప్రియ ఫ్రెండ్స్, కటింగ్ అయితే అయిపోవచ్చింది. మనం అయితే బిర్యానీకి కావాల్సిన తప్పర అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఏందమ్మా ఏందా? ఇప్పుడైతే బిర్యానీకి కావాల్సిన తప్పర అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. బిర్యానీకి కావాల్సిన తప్పర అయితే పెట్టారు. ఫ్రెండ్స్, బిర్యానీకి అయితే ముందుగా అయితే నూనె అయితే పోసుకుంటుంది. చూస్తున్నారు కదా, నూనె అయితే ఏడైతే ఎక్కిందండి ఫ్రెండ్స్. పలావ్ దినుసులు, బిర్యానీ దినుసులు అయితే వేసింది. చూస్తున్నారు కదా. మొదటిగా అయితే పచ్చిమిర్చి అయితే వేస్తుంది. వేసింది టమాటాలు అయితే వేసింది ఫ్రెండ్స్. బిర్యానీకి అయితే ఫస్ట్ అయితే చూసారు కదా, బిర్యానీ దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా వేసింది. బాగా మగ్గిన తర్వాత అయితే ఏమేస్తారని చూద్దాము.
ఫ్రెండ్స్ మనకైతే బిర్యానీలోకి అయితే వేసుకునేదానికి అల్లం పేస్ట్ అయితే చేసాం ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ కూడా చూడండి ఎలా ఉందో టమాటాలు అయితే మగ్గినాయి ఫ్రెండ్స్. టమాటా ఉల్లిపాయ అయితే బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. అయితే ఏంటి అల్లం పేస్ట్ వేస్తున్నావా? ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ అయితే వేస్తున్నారు, చూస్తున్నారు కదా. కేజీన్నర బియ్యంకి అయితే 100 గ్రాముల అల్లం పేస్ట్. వాసన భలే వస్తుందమ్ములా. ఫ్రెండ్స్ బాగా అయితే మగ్గిపోయి చూస్తున్నారు కదా, మసాలా కూడా బాగా మగ్గిపోయింది, వాసన కూడా భలే వస్తుంది ఫ్రెండ్స్, బాగా వస్తుంది. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అయితే వేసింది ఫ్రెండ్స్. కొంచెం కారం కూడా అయితే వేసింది ఫ్రెండ్స్. బిర్యానీ మసాలా ఫ్రెండ్స్ బిర్యానీ మసాలా కూడా ఒకటేసారి వేసేస్తున్నారు. అంటే అన్నీ ఒకటేసారి వేసుకుంటే సింపుల్గా పని అయితే అయిపోతుంది. కొంచెం ధనియాల పొడి అయితే వేస్తుంది, ఒక చిన్న స్పూన్ అయితే. గిన్నెలు అయితే 2 గిన్నెల రైస్ అవుతాయి. నేనైతే 4 గిన్నెలు వాటర్ పోస్తున్నాను. నీళ్ళు అయితే 4 గిన్నెలు నీళ్ళు అయితే వేసింది ఫ్రెండ్స్. అంటే 2 గిన్నెలు రైస్కి 4 గిన్నెలు నీళ్ళు అయితే వేసింది. ఆ నీళ్ళు అయితే బాగా ఉడికిన తర్వాత అయితే మనమైతే రైస్ అయితే వేసుకున్నాము. మూత కూడా అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవైతే బాగా ఉడికిన తర్వాత అయితే మనం అయితే రైస్ అయితే వేసుకున్నాము. ఫ్రెండ్స్ బాగా అయితే నీళ్ళు అయితే బాగా ఉడికిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బియ్యం అయితే వేస్తుంది. చూద్దాము, బియ్యం అయితే బాగా చూసుకోండి. సరిపోయింది ఉప్పు. బియ్యం వేసిన తర్వాత కూడా సరిపోద్దా ఫ్రెండ్స్? బియ్యం కూడా అయితే వేసుకుంటున్నాము, చూస్తున్నారు కదా ఏ విధంగా వేసుకుంటున్నాం అనేది. ఓకే ఫ్రెండ్స్ బియ్యం అయితే వేయటం అయితే అయిపోయింది. బాగా అయితే కలిపెట్టేస్తుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. కలిపి మూత పెట్టేసేసిన. ఫ్రెండ్స్ బాగా అయితే ఉడికింది. ఇంకాసేపు అయితే ఉడికితే నీళ్ళన్నీ బాగా ఇంకిపోవాలి ఫ్రెండ్స్. ఇంకిపోతే అయితే మనకైతే బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. ఇప్పుడైతే వాసన అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్, తినాలనిపిస్తుంది నాకైతే ఇప్పుడే. ఫ్రెండ్స్ సగం అయితే ఉడికింది కదా, ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా కొత్తిమీర అయితే. కలిపెట్టేసి. ఓకే కొత్తిమీర కూడా బాగా కలిసేలాగైతే కలిపెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. నిప్పులు వేస్తే పైన వేసుకుంటే కింద పైన నిప్పులు ఉండడం వల్ల ఏంటంటే బాగా ఆవిరికి అయితే బాగా లోపల ఉన్న నెమ్మున్న ఆవిరికి బాగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. బిర్యానీ అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. నేను తింటమే లేట్, నాకైతే బాగా ఆకలి అయితే వేస్తుంది ఫ్రెండ్స్. వీళ్ళు వంటలు చేయటమే కానీ మాకైతే బాగా ఆకలి వేస్తుంది. అల్లుడికి కూడా బాగా నీరసం వచ్చేసినట్టుంది, అటు ఇటు తిరుగుతున్నాడు ఆకలి దెబ్బకి. చెప్పలేక బాధ అనేది ఎలా ఉంటుంది అనేది
లోపలే పెట్టుకున్నాడు. ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎలా ఉందో బిర్యానీ.